ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో, ఆయన దయలో, ఆయన ప్రేమలో మీరంతా బాగున్నారని, దేవుని వాక్కు ప్రతిరోజు మిమ్మల్ని బలపరుస్తుందని, దేవుడు ప్రతిరోజు ఆత్మీయ ఆహారంతో పాటు శరీరాహారము కూడా దయచేసి తృప్తిపరుస్తున్నారని నమ్ముతున్నాను. దేవుని మాట తీసుకుని మీ దినం ప్రారంభించండి. దేవుని సహాయాన్ని పొందుకోండి. అదేవిధంగా ఏ సమస్యలో మీరున్నా, ఏ బాధలో మీరున్నా తప్పకుండా మన ఆత్మీయ కుటుంబానికి కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎందుకంటే అందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మేము కూడా తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఏ ప్రార్థన కూడా ప్రభు త్రోసివేయడు, తప్పక జవాబు దయచేస్తాడు. విశ్వాసంతో దేవుని జవాబు కొరకు ఎదురు చూడండి. విజయాన్ని పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 89వ అధ్యాయము 21వ వచనము. నా చేయి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని చేయి ఎడతెగక మనకు తోడై ఉంటుందనే విషయాన్ని అనేక సార్లు మన వాగ్దానం ద్వారా విన్నాం. అయితే మరలా ఈ వాగ్దానాన్ని మీతో పంచుకోవాలని నేను ప్రేరేపించబడ్డాను. ఎందుకంటే గత రాత్రి దేవుడు స్పష్టంగా ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా, కొంతకాలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపై, దైవ సేవకులపై జరుగుతున్న హింసను గూర్చి, క్రైస్తవం లేకుండా చేయాలి, చర్చెస్ లేకుండా చేయాలి, చర్చెస్ లెక్కపెట్టండి, పాస్టర్స్ లెక్కపెట్టండి, అనుమతి లేని చర్చెస్ అన్ని తీసివేయాలి అని ఇటు విధమైన మాటలు వింటూ ఉన్నప్పుడు, క్రైస్తవులపై జరుగుతున్న హింసను చూస్తూ ఉన్నప్పుడు, ప్రవీణ్ పగడాల్ గారి యొక్క హత్య విషయంలో కూడా నిజాలు బయటపడకుండా చూస్తూ ఉన్నప్పుడు, ఈ విధంగా కొన్ని రోజులుగా వీటన్నిటి గురించి మేము నలిగిపోతూ ఉన్నాం. సువార్తకు ద్వారాలు ముయ్యబడితే అనేక మంది ఇంకా రక్షించబడిన వారు ఉన్నారు, అనేక మంది నిత్య నరకాగ్ని పాలైపోతారు అని ఎంతో వేదన హృదయంలో ఉంది. ఆ భారంతో ఎంతో కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీ చిత్తం ఏంటి? ఏం జరగబోతుందయ్యా అని. ఏదైనా నీ చిత్తమే తండ్రి, నీ చిత్తమే మా జీవితంలో జరగాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. రాత్రి దాదాపు 1 గంట అవుతుంది. ఆ సమయంలో ఒక స్వరం నాకు వినబడుతోంది, నా కుడి చెయ్యి నీకు తోడుగా ఉంది అని. నేను చాలా భయపడ్డాను. ఎవరు నాతో మాట్లాడుతున్నారు, ఈ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందని వెంటనే కళ్ళు తెరిచి చూచాను. అప్పుడు నాకు అర్థమైంది, ఇది నా దేవుని స్వరము. నా హృదయం కలవరంతో నిండి ఉందని. నా ప్రభు, నేను నీకున్నాను, భయపడొద్దు, నా చెయ్యి నేను పట్టుకుంటుంది, నా కుడి చెయ్యి నీకు తోడుగా ఉందని నా దేవుడు నాతో మాట్లాడారని నేను ఎంతో ధైర్యపడ్డాను. నిజంగా ఆయన ప్రేమ ఎంతో గొప్పది కదా. ఎవ్వరు పట్టించుకోకపోయినా, ఎవరు మన హృదయంలోని బాధను అర్థం చేసుకోనకపోయినా, ఎవరికి మన ఘోష తెలియకపోయినా, ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, అధికారులు పట్టించుకోనకపోయినా, దేశాన్ని ఏలేవారు పట్టించుకోనకపోయినా, మన బాధ మన ప్రభువుకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు కూడా ఈ విషయాలను గురించి, దేని గురించి భయపడకండి, కలవరపడకండి. సృష్టికర్త అయిన దేవుడు మన పక్షంగా ఉన్నారు. ఈ లోకంలో ఎవ్వరు మనకు తోడుగా లేకపోయినా, ఎవరు మన పక్షంగా లేకపోయినా, దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఈరోజు దేవుడు అదే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. నా చేయి ఎడతెగక నీకు తోడై ఉంటుందని. అంటే అది ఏ పరిస్థితి అయినా, అప్సెట్ అయిన పరిస్థితిలో అయినా, అంటే కలవరపెట్టే పరిస్థితులు మన ఎదుట ఉన్నా, ఏదైనా పరిస్థితికి డిస్టర్బ్ అయిపోతూ ఉన్నా, అంటే చెదిరిన పరిస్థితులు మన జీవితంలో ఉన్నా, ఏదైనా విషయాలకు డిస్కరేజ్ అయిపోతూ ఉన్నా, అంటే నిరుత్సాహపరిచే పరిస్థితులు మన ఎదుట ఉన్నా, మనం నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయిన స్థితిలో కూడా దేవుని చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. అట్టి స్థితిలో కూడా ఆయన చెయ్యి ఎడదెగక మనకు తోడై ఉంటుంది. పడిపోయే స్థితిలో ఉంటే ఆయన చెయ్యి మనల్ని తప్పక నిలబెడుతుంది.
జారిపోయే పరిస్థితిలో ఉంటే ఆయన చెయ్యి మనల్ని పట్టుకొని లేవనెత్తుతుంది. ఎడతెగకుండా అంటే నిత్యము ఆగిపోకుండా మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఆ స్థితిలో కూడా ఎడతెగక మనల్ని రక్షించేది కేవలము ఆయన హస్తము మాత్రమే. ఈ లోకంలో ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను, నీకు తోడై ఉంటానని ప్రమాణం చేసిన భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఎవరైనా, స్నేహితులైనా కావచ్చు, మనం విడిచిపెట్టే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ ప్రభు మాత్రం, ఆయన హస్తము మాత్రం మనం పడిపోయినా, మనం జారిపోయినా, ఆయనకు దూరంగా వెళ్ళిపోయినా, ఆయన గాయాలను రేపుతూ ఉన్నా జారిపోతున్న మనలను, పడిపోతున్న మనలను తిరిగి చేయి పట్టుకొని లేవనెత్తుతుంది. ఆనాడు పేతురు తన చుట్టూ ఉన్న అలలను చూచి, తన పరిస్థితులను చూచి నేను మునిగిపోతున్నానయ్యా అని భయపడుతూ ఉన్నప్పుడు ప్రభు పేతురు చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు మునిగిపోకుండా. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ఒకవేళ నీవే స్థితిలో దిగజారిపోతూ ఉన్నా తప్పకుండా దేవుడు నిన్ను చేపట్టి లేవనెత్తుతాడు. ప్రియ తమ్ముడు, చేపట్టి లేవనెత్తుతాడు. ప్రియ చెల్లి, భయపడొద్దు. రక్షింప నేరాకై ఉండినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, యెహోవా బాహువు తక్కువైపోలేదు. ఏ పరిస్థితినైనా మార్చగలిగిన చేతులవి, ఏ స్థితిగతులనైనా మార్చగలిగిన చేతులవి. ఒక్కరోజు 2 రోజులు నిన్ను పట్టుకొని తర్వాత నిన్ను విడిచిపెట్టే చేతులు కావవి. నిన్ను ఎప్పటికీ కూడా విడవవు, ఎడబాయవో. కాబట్టి ఈరోజు నా చేయి పట్టుకోండి తండ్రి అని దేవుని చేతులకు మీ చేతులు అప్పగించండి. తల్లి మరిచినా, తండ్రి విడిచినా విడువని మరువని చేతులవి. ఆయన చేతులు చిన్నవి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన చేతులు మహాకాశాన్ని సృష్టించాయి. ఆయన చేతులు సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించాయి. ఆయన చేతులు కొండలను, లోయలను, సముద్రాలను సృష్టించాయి. నీ జీవితంలో కూడా ఆయన చేతులు ఎంతో గొప్ప కార్యాలు చేయగలవు. ఆయన చేతులు నీ జీవితంలో నూతన సృష్టిని చేయగలుగుతాయి. నిన్ను నూతనంగా నిలబెట్టగలుగుతాయి. నువ్వు పడిపోతే పర్లేదు, భయపడకు. దేవుని చేతులకు అప్పగించుకో నీ జీవితాన్ని. అక్కడి నుండి నేను లేవనెత్తుతాడు. నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతాడైనా. నువ్వెక్కలేని పరిస్థితులున్నా ఆయన చేతులు నిన్ను ఎక్కిస్తాయి. నీవు దాటలేని పరిస్థితులున్నా ఆయన చేతులు నిన్ను పట్టుకొని దాటిస్తాయి. కాబట్టి నీ ఎదుట ఎర్ర సముద్రం అన్నా భయపడొద్దు, నీ ఎదుట ఎరికో గోడలున్నా భయపడొద్దు, నీ ఎదుట భయంకరమైన వ్యాధున్నా భయపడొద్దు, నీ ఎదుట భయంకరమైన ఆర్థిక బంధకాలున్నా భయపడొద్దు, నీ ఎదుట నీవు దాటలేని పరిస్థితి ఏదున్నా భయపడొద్దు. ఆయన చేతులు మీ చేతిని వేసి ముందుకు వెళ్ళండి. ఆ చేతులే మిమ్మల్ని దాటిస్తాయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవ్వరు నిన్ను చేయి విడిచిపెట్టినా ప్రభు మాత్రం నిన్ను ఎప్పుడు చేయి విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టలేదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నా చేయి విడిచిపెట్టారని, కానీ ఆయన చేయి నిన్ను విడిచిపెట్టలేదు. నీవే ఆయన చేతిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయావేమో. ఒక్కసారి తిరిగి ఆయన దగ్గరకు రండి. ఆయన చేయి పట్టుకోండి. తండ్రి నా చేయి పట్టుకొని ప్రార్థించండి. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. నన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి
ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. మరలా మమ్మల్ని బ్రతికించి మరలా దినాలను పొడిగిస్తూ మా ఇష్కాలను పొడిగిస్తూ నేను స్తుతించే తరుణాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు. నేను ఎడతెగక నీకు తోడై ఉన్నాను, ఇంకెందుకు భయపడతావు? ఏ పరిస్థితిలోనే నేను నీకు తోడై ఉన్నాను, ఏ స్థితిలోనికి నేను వెళ్ళిపోయినా నేనున్నాను కదా, భయపడొద్దని తండ్రి. నీ మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయి తండ్రి. మీరు ఒక్క మాట మాట్లాడితే మా జీవితాలు మారిపోతాయి తండ్రి. మీరు ఒక్కసారి మమ్మల్ని దర్శిస్తే, నీ వాక్కును ఒక్కసారి వినిపిస్తే, రేమ వలె నీ వాక్కు మమ్మల్ని తాకగానే మా జీవితాల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. నీ వాక్కులో అంత శక్తి ఉందయ్యా, నీ మాటలు అంత శక్తి ఉంది తండ్రి. ప్రతిరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి. నీ వాక్కు వారిని తాకుతూ ఉండగానే ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి అయ్యా. ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని చేపట్టుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. వారి స్థితిగతులు లేవైనప్పటికీ నీ చేతికి అసాధ్యమైంది లేదు. ఏ స్థితినైనా మార్చగలరు. వారి చరిత్రలో మార్చే శక్తి నీకుందయ్యా. నీ బలమైన బాహువుకు అప్పగిస్తున్నాను ప్రతి ఒక్కరిని. ఎంతమంది హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు అయ్యా, నన్ను దర్శించండి, నాతో మాట్లాడండి, నీ కుడి చేత నన్ను పట్టుకోండి, నన్ను లేవనెత్తండి, నన్ను నడిపించండి. ఈ మార్గంలో నేను వెళ్ళలేకపోతున్నాను అయ్యా. నా మార్గం మీద నాకు తెలియడం లేదు తండ్రి. నా జీవితం ఏంటో నాకు అర్థం కావడం లేదయ్యా. నన్ను నడిపించండి పరిశుద్ధాత్ముడా అని ఎవరైతే నీ చేతుల్లో వారి చేతిని ఉంచుతున్నారో ప్రతి బిడ్డను కూడా ముట్టండి తండ్రి. నీకు ఏ భేదం లేదు నైనా. ఎవరు ప్రార్థించి నీ దగ్గరకు వస్తారు, ఎవరు నీ సహాయాన్ని కోరుకుంటారు, ఎవరు తండ్రి అని పిలుస్తారో ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడు, ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు తండ్రి. ఈరోజు నీ ప్రియమైన బిడ్డలందరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని దర్శించి చేపట్టుకొని లేవనెత్తమని పరిశుద్ధాత్ముడ ఆత్మీయ కుటుంబం అందరినీ కొన్ని చేతులకు అప్పగిస్తూ ఈరోజు తండ్రి ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా వారికి తోడుగా ఉండండి. ప్రత్యేకంగా గర్భంతోనే బిడ్డలని చేతులు పెడుతున్నానయ్యా. ఈ 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. అంతేకాకుండా మరి ముఖ్యంగా తండ్రి అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మేమందరం కలిసి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని బట్టి కాదు, కేవలము క్రీస్తుని బట్టి, ఆయన బలియాగమును బట్టి, ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి, ఆయన కార్చిన రక్తమును బట్టి, ఆయన పొందిన గాయములను బట్టి, ఆయన అర్పించిన ప్రాణమును బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతాలు చేస్తున్నారని, ప్రతి ఒక్కరిని తిరిగి మీరు లేవనెత్తుతున్నారని, ప్రతి జీవితాన్ని మీరు మారుస్తున్నారని నమ్ముతున్నాను నాయన. అదే సమస్య అయినా ప్రతి సమస్య నుండి మీరు విడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నంలో, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నా చెయ్యి అందరూ విడిచిపెట్టేశారు, నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిగా ఏడుస్తున్నానని ఏడుస్తున్నావా? ప్రభు మాత్రం నేను విడిచిపెట్టడమ్మా, భయపడొద్దు. దేవుడు తప్పక నీ చేయి పట్టుకొని నేను లేవనెత్తుతాడు. అయితే నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడాడు అన్నవారు ఆమెనని చెప్పండి. తప్పకుండా వాగ్దానం లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.